హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా టీంతో కలిసి టీమ్ డిన్నర్కి అయితే వెళ్ళాము. నేను మా ఫ్రెండ్స్ ఏం తిన్నాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ చూపిస్తా వచ్చేసేయండి. ఆఫీస్ నుండి డైరెక్ట్ వెళ్ళిపోయాము షిఫ్ట్ అయిపోయాక. ఇది ద జూబ్లీ హిల్స్ ద గ్లోబ్ క్లబ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేసే ఉంటాను నేను, మీకు గుర్తే ఉంటుంది. మా హస్బెండ్ వెళ్ళారని పెట్టాను కదా. గాలికి జుట్టు మొత్తం పోయింది, గజిబిజి అయిపోయింది. ముందు వాష్రూమ్లోకి వెళ్ళి సెట్ చేసేసుకున్నాము నేను మా కలీగ్ అయితే. మేము వెళ్ళేటప్పటికి మా టీం మొత్తం అందరూ సెటిల్ అయిపోయారు, మేము ఇద్దరమే ఉన్నామన్నమాట. అది ఫ్రైడే కావడంతో వెజ్తో సరిపెట్టేసుకున్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ నాన్ వెజ్తో తిన్నారు బాగా. అసలు నేను ఒక్కదానే వెజ్ అన్నమాట, ఇంకెవ్వరు లేరు. ఇక్కడ ప్లేట్స్ కూడా వాళ్ళు డిఫరెంట్గా పెట్టారు. అంటే వెజ్కి ఒకటి పెట్టారు, నాన్ వెజ్ వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్లేట్ అనమాట. ఇంకా ఫుడ్ రావట్లేదు. మా టీంలో ఆల్రెడీ కొంతమందికి వచ్చేసాయి, వాళ్ళు తింటూ ఉన్నారు. మాకేమో ఆకలి దంచుతుంది. అప్పటికే 9 అయిపోయింది అనమాట, 9:30 అయిపోవచ్చింది. ఆకలి ఏమో దంచుతుంది. నెమ్మదిగా ఎప్పుడు వస్తుందా అని ముఖాలు చూసుకుంటున్నాం. ఇంకా రానే వచ్చింది పైనాపిల్, అంటే గ్రిల్డ్ పైనాపిల్. చాలా టేస్టీగా ఉంది అది. తర్వాత మష్రూమ్స్ కూడా వేశారనమాట, ఫ్రైడ్ మష్రూమ్స్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ పన్నీర్ పెట్టారు. బాబా అది ఎంత నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందనమాట. నాకు ఇవి తప్ప ఇంకేం రాలేదు. ఇగో వాళ్ళకు కూడా పన్నీర్ వేశారు. చూపిస్తోంది కదా, అది మటన్ సీక్ కబాబ్ అనమాట. ఎలా ఉంది అని అడిగితే అబ్బా అదిరిపోయింది, సూపర్ ఉందని చెప్తుందనమాట మా పిల్ల. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నాన్ వెజ్ అనమాట, వెజ్ అయితే అస్సలు కాదు. అరిటాకులో చుట్టిన ఫిష్ అనమాట. తర్వాత ఇగో ఇది నా ప్లేట్, ఆ వెజ్జీస్ వేశారు. ఇంకా క్రిస్పీ కార్న్, అది మాత్రం ఏబిఎస్లో అయినా బార్బిక్యూలో అయినా అన్నిట్లో అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవి అయిపోయిన తర్వాత మేము మెయిన్ బుఫే ఇది స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి తిరుగుతూ ఉన్నామన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టార్టర్స్ తిన్నాం కదా, సో ఇప్పుడు అరగాలి కాబట్టి మనం ఇవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఇందులో వచ్చేటప్పటికి హమ్మస్ పెట్టారు, ఫ్రెంచ్, ఇటాలియన్ అన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను. డెజర్ట్స్ వచ్చేటప్పటికి ఏ దాన్ని వదలలేదు అసలు. చిన్న కేక్స్ ఎంత బుల్లిగా ఎంత భలే ఉన్నాయి అసలు కేక్స్ అయితే. మేమైతే ప్లేట్లో అన్నీ పెట్టుకున్నాము, ఏది వదలలేదు. దాంట్లో కొన్ని తిన్నాము, కొన్ని తినలేదు. ఒక్కొక్క పేరు నాకు అన్నీ గుర్తులేవు. ఇది నట్టి బాల్ అంటే అస్సలు బాగాలేదు ఇది. ఆల్మోస్ట్ కేక్స్ అన్నీ అయితే ట్రై చేసాము, చాలా టేస్టీగానే ఉన్నాయి కేక్స్. ఇది ఫౌంటైన్ పని చేయట్లేదు కానీ రాలేదు, అందుకని నేను వదిలేసాను. ఇంకా అట్లనే కేక్ పెట్టుకునే తినేసాను నేను. ఈ కేక్స్ అన్నీ పెట్టుకున్నాను నేను, అన్నీ పెట్టుకున్న ప్రతి ఒక్కటి తిన్నాను నేను. ఇప్పుడు గ్లాస్లో ఒకటి తీసుకొచ్చారు కదా, అది మ్యాంగో పుడింగ్ అనుకున్నాము, కాకపోతే అది మ్యాంగో కాదు, అదేదో పైనాపిల్ సంథింగ్ ఏదో క్రస్ట్ పెట్టారు. ఇది క్యారమెల్ పుడింగ్ అయితే అబ్బా అదిరిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అనమాట. ఇలాంటి బుఫేస్కి వెళ్తే మెయిన్ మనం ట్రై చేయాల్సింది స్టార్టర్స్ ఇంకా ఈ డెజర్ట్స్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనం తినం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఇవే తినడానికే ప్రిఫర్ చేయండి. మెయిన్ కోర్సెస్ చాలా లైట్గా తినండి. ఇక్కడ ఫౌంటైన్ దగ్గరే మనకి టూత్పిక్తో కేక్స్ అనేవి కట్ చేసి పెట్టేశారు. ఫౌంటైన్ వర్క్ చేయట్లేదు, అయినా నేను చాక్లెట్లో మాత్రం డిప్ చేసుకుని తిన్నాను, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. డెజర్ట్స్ ఎక్కువ తినేయకండి, కొంచెం లిమిటెడ్గా చూసుకొని తినండి. ఎందుకంటే హాట్ కూడా ఉంది, స్వీట్ కూడా ఉంది, అవి కూడా కవర్ చేయాలి, ఇవి కూడా కవర్ చేయాలి. మెయిన్ కోర్సెస్కి అయితే ఎక్కువ అసలు ప్రిఫర్ చేయకండి. వీడు పెట్టాడు కానీ వెజ్ అయితే అస్సలు నాకు నచ్చలేదు. ఒక కారం లేదు, ఉప్పు లేదు, చాలా చప్పగా తీయగా ఉన్నాయి. పెట్టాడు మాత్రం పన్నీర్ కర్రీ, వెజ్ చాలా ఉన్నాయి కానీ నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. దానికంటే స్టార్టర్సే తినబుద్ధి అయింది. కానీ ప్రతి ఒక్కటి ఇలా ఇండక్షన్ స్టవ్స్ మీదే పెట్టి చాలా వేడిగా ఉండేలాగా పెట్టారనమాట. కర్డ్ పాపడైతే అస్సలు బాగాలేదు, పచ్చిగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. నాన్ వెజ్కి వచ్చేటప్పటికి మంచి తుక్కా సూప్ అంట, చికెన్ సూప్ అంట, అబ్బా అసలు చూస్తేనే మంచి టెంప్టింగ్ అయింది. కానీ ఆ రోజుకి మాత్రం నాకు ఏం అనిపించలేదు. ఇది వీడియో ఫ్రైడే తర్వాత నేను రికార్డ్ చేశాను, అంటే లైక్ సండేనో మండేనే రికార్డ్ చేశాను. ఇప్పుడు చూస్తుంటే నాకు నోట్లో నుంచి మంచి లాలాజలం బయటకు వస్తుంది. కానీ నాన్ వెజ్లో కూడా చాలా బాగున్నాయంట. స్టార్టర్స్ కానీ అన్ని మెయిన్ కోర్సెస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయని చెప్పారు మా వాళ్ళు. మెయిన్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అంట, అది మాత్రం అదిరిపోయిందంట. ఇక్కడ మాత్రం బిర్యానీ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. అండ్ నేనైతే ప్లేట్లో అవి అని అన్నీ పెట్టుకుని తెచ్చుకున్నాను.
నూడిల్స్ తెచ్చుకున్న అబ్బా వర్స్ట్ అనిపించింది. దీనికంటే బయట స్ట్రీట్ నూడిల్స్ బెస్ట్ అనిపించింది. అస్సలు నచ్చలేదు నాకు. దాని తర్వాత బిర్యానీ కూడా ఉండే, బిర్యానీ కూడా అస్సలు నచ్చలేదు. కర్రీస్ వేసుకున్న కర్రీస్ కూడా సప్పగా ఉంది. చూసారా, నా ప్లేట్ మొత్తం అలాగే ఉంచేసాను. ఇంకా నేను అస్సలు అంటే తినలేదు. ఇంకా చాలా డిసప్పాయింట్మెంట్తో నేను వదిలేసాను. ఇంకా ఆ ముఖం చూస్తే నాకే వికారం వస్తుంది ఈ టైంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెజర్ట్స్ అవి ఇంతక కవర్ చేసాం కదా. ఇప్పుడు మెయిన్ కోర్సెస్ అయిపోయాక ట్రేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ కడుపులో అస్సలు స్పేస్ లేదు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం నోట్లో నుంచి భలే టెంప్టింగ్గా ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది బీట్రూట్ హల్వా, ఇది కూడా చాలా బాగుండింది అనమాట. జిలేబీ విత్ రాబ్డీ, బాబా సూపర్ ఉండే. చూడ్డానికి మాత్రమే చేశాను నేను, అస్సలు తినలేదు ఇవన్నీ నేను. ఎవరన్నా కడుపు నిండా తినేవాళ్ళు ఉంటే గనక పక్కా ఇది ప్లేస్కి అయితే ట్రై చేయొచ్చు. ఊరంతా తిరిగి మళ్ళీ ఇక్కడ పానీపూరి పెట్టాడు చూడండి, దండేసి దండం పెట్టాలి అసలు. ఎంత పానీపూరి బయటనే తింటూ ఉంటాం కదా. అండ్ ఇంకా ఇక్కడ మనకి దహీవడ, పానీపూరి, ఇంకా పాపిడి చాట్, రబ్డీ చాట్ ఇవన్నీ ఉన్నాయి. మనం సొంతంగా కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేశాడు అనమాట వీడు. పల్లీలు పెట్టాడు, బూందీ పెట్టాడు, మిక్చర్ పెట్టాడు, మరమరాలు పెట్టాడు, ఆకు పకోడీ పెట్టాడు. ఫైనల్లీ టీంలో అందరికీ ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఫొటోస్ తీసే ఫ్రెండ్, అది మా కరీం అనమాట. తనే మా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ అబ్బాయి తీశాడు. చాలా బాగా తీశాడు అనమాట. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ బాగా వస్తాయని చెప్పేసి మేము ఫైనల్ ఫినిషింగ్ టచ్ అయితే ఐస్ క్రీమ్తో ఇచ్చాము. ఐస్ క్రీమ్స్లో కూడా 2 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, చాక్లెట్ ఇంకా స్ట్రాబెరీ అనుకుంటా. ఆ రెండిట్లో నేనైతే చాక్లెట్ తీసుకున్నాను. దాని మీద మ్యాంగో సిరప్ వేసుకుని ఆ టూటీ ఫ్రూటీలు అవి వేసుకుని తిన్నాను. ఐస్ క్రీమ్ మాత్రం భలే ఉంది అసలు, చాలా సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్. బాబా ఐస్ క్రీమ్ మాత్రం హైలైట్ ఉండే అనమాట. అన్నిట్లో కంటే లాస్ట్ అదే బాగుండింది మంచిగా. అది మాత్రం 2 స్కూప్స్ వేసుకుని మళ్ళీ తిన్నాం మేము. చల్లగా కడుపులోకి దిగింది. ఇక తిన్నది అరిగిపోయేంత వరకు మేము కాసేపు అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చుని మేమైతే ఇంకా ఆటో బుక్ చేసేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి బుక్ చేసేసుకున్నాము. చూసారా, మా కరీం ఇంకా యాంగిల్స్ ఆ యాంగిల్ ఈ యాంగిల్ అనుకుంటూ ఫోటో తీసుకుంటా ఉన్నాడు. అది అయిపోయాక ఆటో వచ్చింది. ఆటో వచ్చాక ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. దారిలో ఆ ఆటో ఆయన అయితే ఏం ముచ్చట్లు పెట్టాడు వాళ్ళ ఆవిడ గురించి, వాళ్ళ పిల్లల గురించి. ఆయన సంపాదన చూస్తే ఆయన గోటికి కూడా సరిపోమన్నట్టు అనిపించింది. నెమ్మదిగా ఇంకా అలా హైటెక్ సిటీ అద్దాలతో ఎంత బాగుండింది అనిపించింది అసలు. సో ఫైనల్లీ ఆఫీస్కి అయితే వచ్చేసాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.